బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆయన సహాయకుడు సయీద్ జుల్ఫిక్ బుఖారీ వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఛాన్సలర్ పదవి కోసం శతాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ పదవికి పోటీ చేయడానికి అర్హులు. తాజాగా ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మార్పులు చేశారు. నామినేషన్, ఓటింగ్ ఆన్లైన్లో జరిగే వెసులుబాటు కల్పించారు. ఇమ్రాన్ ఖాన్ 1970లో ఆక్స్ఫర్డ్లో ఎకనామిక్స్లో పట్టా అందుకున్నారు. గతంలో బ్రాడ్ఫోర్డ్ యూనివర్సిటీకి 8 ఏళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ ఛాన్సలర్గా పనిచేశారు. నిన్నటితో ఆక్స్ఫర్డ్లో నామినేషన్ల గడువు ముగిసింది. అక్టోబర్ 28న ఆన్లైన్లో ఓటింగ్ జరుగుతుంది. బ్రిటన్లోని శక్తివంతమైన రాజకీయ నాయకులు కూడా ఈ పదవికి పోటీ పడిన వారిలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావలపిండిలోని ఆడియా జైల్లో ఉన్నారు. తోషఖానా, సైఫర్, ముస్లిం వ్యతిరేక వివాహం తదితర కేసుల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన భార్య బుర్షా బీబీ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్పై 200కి పైగా కేసులు నమోదు చేశారు.